లయన్స్ క్లబ్ కాకినాడ రీజియన్ పరిధిలో గల 18 క్లబ్లు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు పర్యవేక్షించి క్లబ్ సభ్యులను ప్రోత్సహించేందుకు అవార్డులు అందిస్తున్నట్లు లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ పద్మ తులసి రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో స్నేహపద్మం పేరిట లయన్స్ క్లబ్ రీజియన్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రీజియన్ చైర్పర్సన్ ఎం పద్మ తులసి రాంబాబు దంపతులకు హోస్ట్ క్లబ్ సభ్యులు వేద పండితులు మేళతాళాలతో పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వెంకటరమణ స్వాగతం పలికారు. రీజియన్ చైర్పర్సన్ ఎం పద్మ తులసి అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ జీఎంటీ కోఆర్డినేటర్ ముంజులూరి విశ్వేశ్వరరావు విశిష్ట అతిథిగాను, వైస్ గవర్నర్స్ వజ్రపు కోటేశ్వర చిట్నీడి శ్రీనివాసులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ స్టార్ సభ్యులు మూర్తి సభ్యులు అంతా జాతీయ గీతం పాడుతుండగా మార్చ్ పాస్ చేస్తూ జాతీయ పతాకాన్ని రీజియన్ చైర్పర్సన్ కు సమర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని అన్ని క్లబ్ క్యాలెండర్ ఈవెంట్స్ నిర్వహిస్తూ సమాజానికి చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రీజియన్ చైర్పర్సన్ పద్మ తులసి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా వారికి అవార్డులను ప్రదానం చేసి వారిని సేవ చేసే విధంగా ప్రోత్సహించేందుకు అవార్డులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నమశివాయ, చిట్నీడి నాగమణి, రామసుబ్రహ్మణ్యం, రీజియన్ చైర్పర్సన్ వాణిశ్రీ, శ్రీనివాస్ రెడ్డి, పివి రాజేశ్వరి, సలాది శ్రీనివాస్, నేరెళ్ల జయశ్రీ, తలారి రామచంద్రరావు, శ్రీ రామరాజు, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, సూర్యనారాయణరాజు, ఆదినారాయణ రెడ్డి, శివనాగకృష్ణ, వీర్రాజు, శ్రీనివాస్, కటకం శ్రీనివాస్, డాక్టర్ దామెర విజయలక్ష్మి పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మీరు వేరే ఉంటారు. రాజకీయాలు అనేవాళ్ళు అమెరికాలో పెద్ద ఇండస్ట్రీ తెల్లదు. రాజకీయ ఫ్యామిలీ అంటే మరి అతనికి మిషన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇన్సూరెన్స్ చేయలేదు. ఇన్సూరెన్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? లైఫ్ ఇన్సూరెన్స్ మన బతుకులుగా రావచ్చు. ఒకవేళ సడన్ గా డెత్ అయితే మన తర్వాత వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఐడియా వాళ్ళ భార్యకి డబ్బు వస్తుంది, ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. ఎవరు ఇన్సూరెన్స్ చేయకపోతే అవి ఇన్సూరెన్స్ నాకు ఇన్సూరెన్స్ చేయలేవాడు. ఎవరికి ఎప్పుడు ఇచ్చేవాడు ఇన్సూరెన్స్ చేయలేదు. అతను పిఏ చెప్పేవాడు ఎవరు మాకు ఇన్సూరెన్స్ చేసి పంపుతాను. ఒకరోజు ఇన్సూరెన్స్ చేసి ప్రాబ్లం ఇచ్చాడు కొత్త పిఏ, నాకు తెలియదు చెప్పాల పంపించాడు. అతను ఇన్సూరెన్స్ చేస్తే ఇంత లాభం వస్తుంది, ఈ ఫ్యామిలీ గరీబ్ అవుతుంది, లేకపోతే ట్యాక్సేషన్ వస్తుంది చెప్పాడు. అమెరికా ఉంటాడైనా వెంటనే తీసి లో ఉన్న రీజన్ 2లో రీజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ రీజన్ కాన్ఫరెన్స్ కి నా రీజన్ లో ఉన్న 16 క్లబ్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్లబ్లన్నీ కూడా చేసిన సర్వీస్ కి బెస్ట్ అవార్డ్స్, అప్రిసియేషన్ అవార్డ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం అన్ని క్లబ్లు పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ నుంచి గ్యాట్ టీమ్ అయితేనేమి డీజీ టీమ్గా చీఫ్ గెస్ట్గా బాదం బాలకృష్ణ గారు, ఎంఓసీగా మెయిన్ మా విజయలక్ష్మి గారు దగ్గరుండి ఈ నడిపించి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇవాళ ఈ రీజన్ కాన్ఫరెన్స్కి అందరూ కలిపి ఒక సమూహంగా, ఒక ఫ్యామిలీగా, ఒక యూనిట్గా పద్మ తులసి గారు రీజన్ కాన్ఫరెన్స్లో చక్కగా అందరికీ గుర్తింపు, అప్రిసియేషన్, అవార్డ్స్ ఇస్తూ అందరూ ఎలాంటి రకాల సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసినా దాన్ని హైలైట్ అయ్యి స్పోర్ట్స్ మీట్ నుంచి డయాబెటిక్ క్యాంప్స్ కానీ, ఫీడ్ ద హంగర్ ప్రోగ్రామ్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అనేకమైన సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు గుర్తిస్తూ ఇవాళ ఇట్ ఈస్ అ గెట్ టుగెదర్, ఇట్ ఈస్ అ కాన్ఫరెన్స్ ఆఫ్ ద రీజన్.